హలో, రండి, మీ ఇంటికి డ్రాప్ చేస్తాను. నా కాళ్ళున్నాయి, నడిచిపోగలను. ఎవరి సహాయం నాకు అక్కర్లేదు. ఏమండి, మేడం, మీ ఆఫీస్ విషయాలు కానీ, నా ఆఫీస్ విషయాలు కానీ, మీ ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ, నా ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ, మీ పర్సనల్ మ్యాటర్స్ కానీ, నా పర్సనల్ మ్యాటర్స్ కానీ ఏమీ మాట్లాడని గట్టిగా నోరు మూసి కూర్చుంటాను నేను ప్రామిస్ చేస్తున్నాను. దయచేసి కార్లో కూర్చోండి, మీ ఇంటి అడ్రస్ చెప్పండి, తిన్నగా మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అంతేకాని మీరు ఇలా అర్ధరాత్రి పూట ఒంటరిగా నడిచి వెళ్తుంటే మాత్రం చూస్తూ ఊరుకోలేదు. లేదా సపోజింగ్ ఇఫ్ యూ డోంట్ అగ్రీ విత్ దిస్, మీరు ముందు వెళ్తుండండి, నేను వెనకాల కార్ దిగి కార్ నెట్టుకుంటూ వస్తాను, మీ ఇంటి దాకా ఫాలో అవుతాను. మీరు ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుని గడేసుకునే వరకు అక్కడే ఉంటాను. ఆ తర్వాత కార్లో కూర్చొని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాను. Now the decision is over. You decide. ఏమండి, మీరు ఉండేది ఎక్కడా? అవును, ఇక్కడే. ఏం లేదు, జస్ట్ లైక్ దట్, ఊరికి తెలుసుకుందామని. గుడ్ నైట్. ఎనీవే, థ్యాంక్ యూ. గుడ్ నైట్. ఇక్కడే నీ మీదున్నాను, పైకి చూడు. ఎక్కడా? ఇదిగో ఇక్కడే. నా కాళ్ళు చాలా అందంగా ఉన్నాయి కదా. చేతులు ఇంకా అందంగా ఉంటాయి. మొహం చూస్తే ముద్దెట్టుకోవాలనిపిస్తుంది ఎవరికైనా. నీకు అనిపించడం లేదా? ఇదిగో అమ్మాయి, నన్ను రెచ్చగొడుతున్నావు. అమ్మయ్యా, చాలా సంతోషం. ఇప్పటికైనా నా మనసు అర్థం చేసుకున్నావే. మరి రెచ్చగొడితే రెచ్చిపోవే. రెచ్చిపోతే ఆ తర్వాత ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. ఆగో, అదే తప్పు. నీళ్ళల్లో కాళ్ళు పెట్టి అమ్మో చల్లనుకుంటే ఎలా? పూర్తిగా మునిగిపోతే ఎంచక్క చల్లి తీరిపోయి ఒంట్లో అసలైన వేడి పుడుతుంది. అందుకని ఒక్కసారి భయం మర్చిపోయి పూర్తిగా రెచ్చిపో. మిగతాది నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటాను బొంద? అంతా అయిన తర్వాత మునిగేది నేను. ఇది బానే ఉంది. మునిగితే గినిగితే నేనే మునగాలి. ఏం కాదు, నేను ఇలా చేశానని మా నాన్నకు తెలిస్తే వెంటనే నాకు పెళ్లి చేస్తాడు. చేసుకో. అయ్యో, నాకు భయం. అయ్యో, కర్మ కర్మ. లాభం లేదు. ఇన్నాళ్ళుగా నువ్వే రెచ్చిపోతావని ఎదురు చూశాను. ఇవాళ నాకు చాలా కచ్చగా ఉంది. నిన్ను కొరుక్కు తింటాను. కాపాడండి, కాపాడండి, రక్షించండి, నా తీరాన్ని రక్షించండి, కాపాడండి. కాపాడండి, పైడి తల్లి. నేనే. బాగున్నా? ఏం బాగలేను. ఏమిటి ఇలా వచ్చా? ఊరికే. ఎందుకు అలా చూస్తున్నా? కోపం వచ్చి. పొరపాటు ఏం జరగలేదు, ఏం జరగలేదు. గంగా, వస్తాను. సలి గంగమ్మ, ఎంతకి తెగించావే? ఆడికి ఎంత ధైర్యం! ఏ పొరపాటు జరగలేదు నాతో చెప్తున్నాడు. ఎల్లొత్తాన్ని పెళ్ళానికి చెప్పినట్టు నీతో చెప్తున్నాడు. అది కాదన్నా ఉంటే గొయ్యి తీసి కప్పెట్టేస్తాను. తిన్న తరగడానికి యాలక్కాయలు లవంగాలు నంచుకునే జాతి వాళ్ళది. ఉల్లిపాయలు నంచుకుని సద్దరం తినే జాతి మంది. వాళ్ళ కారు సెట్ పడి చేయదు మన పూరిపాక. కాకట్టి కలుపుకుని డొక్కు వాల్టీల మీద రాసేందుకే చెప్తానగా. ఏంటి బాసు నువ్వు చెప్పేది? ప్రకాష్ను ప్రేమించమని గంగా చెప్పింది నేనే. వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించే బాధ్యత కూడా నాది. వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించే బాధ్యత నాది. సెలి గంగమ్మ, ఏటన్నా? ఆ కాళ్ళకి మొక్కు. మొక్కే. దీర్ఘ సుమంగళీభ. ఈ కూడా కావాలే మొక్క. కడుపు నిండా పిల్లలు కానీ ముసలిదానం ఏదాకా నీ మొగుడుతో కాపురం చేసుకో. అయ్యా, పడుచు పిల్లాన్ని ముసలిమొగుడు కాపలా కాస్తున్నట్టు, కన్నె పిల్లని కన్న తల్లిదండ్రులు కాపాడుకుంటున్నట్టు అతి జాగ్రత్తగా చిరక్కుండా నలక్కుండా సింపుల్ గా తీసుకొచ్చాను. తీసుకోండి. బాసు, నీ బుర్ర బంగారం, బుద్ధి పాదరసమును. 4వ మనిషి అంటే పేన ఉన్న మనిషి అనుకున్నాను, కానీ ఈ కార్బన్ మొన్న విషయాలన్నీ కడుపులో దాచుకుని సిలకల బయట చెప్తుందని నాకు తెలియదు బాసు. బుజ్జిమోండా. అపారావు సార్, నీ సహాయం చాలా థ్యాంక్స్. టెండర్ పంపిస్తున్నాం. ఈసారి కాంట్రాక్ట్ మాకు రాకపోతే ఈ ఆఫీసులో మీ ఫోటో ఉండదు. జాగ్రత్త. ప్రకాష్, ఆ టెండర్ కవరేలా ఇవ్వు.
అదేంటి డాడీ ఆలోచించేశారు? ఇది నువ్వు నేను గీత కలిసి మాట్లాడుకొని టైప్ చేసిన టెండర్ అవునా? ఇందులో అంకె ఈ పాటి గీత బ్లడీ భరత్ గారికి చెప్పేసే ఉంటుంది, అందుకే చించేశాను. అయితే ఈ కాంట్రాక్ట్ మా టెండర్ పంపట్లేదా? 1000 దేవుళ్లకు మొక్కుకుని అర్చనలు కూడా చేయించండి డాడీ. కాలం కలిసి రాలేదని కాగితం బొమ్మలకి మొక్కి లాభం లేదురా. నీ కన్న తండ్రి తెలివితేటల్ని నమ్ముకో, ఫలితం కనపడుతుంది. ఇది నేనే కూర్చొని అక్షరాలు కూడా బలుక్కొని టైప్ చేసిన టెండర్. ఇందులోని అంకె హరిబ్రహ్మాదులకు కూడా తెలియదు, నాకు తప్ప. ఈ కాంట్రాక్ట్ మందే, నిశ్చింతగా ఉండు. వాట్ మిస్టర్ రంగారావు, నువ్వు చెప్పేది నిజమేనా? ఎస్ సార్, ఈ కాంట్రాక్ట్ మనకు రాలేదు. రాకుండా పోవటానికి వీలేదే. పోయినసారిలాగే ఈసారి కూడా వాళ్ళు ఇచ్చిన ఆఫర్ కంటే ₹1 తక్కువ ఇచ్చాను. లేక మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్ప? తప్పు నా ఇన్ఫర్మేషన్ లో లేదు భరత్ గారు. మీరు ప్రతాప్ గారిని చాలా తక్కువగా అంచనా వేశారు. సింపుల్ గా అదే మీరు చేసిన తప్పు. అర్థం కాలేదు. వెరీ సింపుల్ బాబు. మనం చేసిన మాయని ఆయన సింపుల్ గా కనిపెట్టేశారు. మీరు ₹1 తగ్గించి టెండర్ పెడుతున్నారన్న సంగతి ఆయనకి ముందుగానే తెలుసు కాబట్టి మరో ₹1 తగ్గించి సింపుల్ గా టెండర్ పెట్టి సింపుల్ గా కాంట్రాక్ట్ లాగేశారు. ఇలాంటి మాయ మంత్రాలు ఆయన దగ్గర చాలా ఉన్నాయిలండి. ఐసీ, అంటే ఇన్నేళ్లుగా నేను నేర్చుకున్న మాయలో మంత్రాలు చాలలేదన్నమాట. ఆల్ రైట్, ఇక నుంచి మేము కొత్త మాయలు మొదలెడతాం. బాబు, మీ మాయలతో నాకు ఏమీ సంబంధం లేదు. ఎందుకంటే సింపుల్ గా నా ఉద్యోగం ఊడిపోయేటట్టుంది. సింపుల్ గా నీ రహస్యం బయటపడిందా? సింపుల్ గా చెప్పాలంటే నేను మరీ అంత వ్యర్థం కాదులేండి. సింపుల్ గా నేరాన్ని గీత మీదకు పోయేటట్టుగా దారి మళ్లించేశాను అంతే. నేరాన్ని గీత మీద నెట్టేశావా? మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైందమ్మా. డబ్బు కోసం ఎంత పని చేయడానికైనా నువ్వు సిద్ధం. డబ్బుకి నేను ఇచ్చే విలువేమిటో మీకు బాగా తెలుసు. డబ్బు కోసం కాదన్నమాట. మరి ఇంకెందుకోసమో నా ఆఫీస్ రహస్యాలు మిస్టర్ భరత్ కి అమ్మేస్తున్నావా? సార్, మీరు మాట్లాడుతున్నది ఒక ఆడపిల్లతో అన్నది మర్చిపోకండి. ఆడపిల్లవు కాబట్టే నీతో ఇలా మాట్లాడుతున్నాను. ఇదే ఒక మగవాడు చేసుంటే ఏం చేస్తానని ప్రగల్భాలు పలికారు. చేసిన మగవాడి తనే ఏం చేస్తారో చేసుకోండి. ఏమిటి నువ్వనేది? మీ టెండర్ పేపర్లు టైప్ చేసిన తర్వాత గీత కార్బన్ పేపర్లు తీసి చెత్తబుట్లో వేసేది. ఆ చెత్తబుట్లోని కార్బన్ పేపర్లు తీసుకొచ్చేత నాకు ఇచ్చేవాడు. దాన్ని బట్టి నిజమేదో మీరే తెలుసుకోండి. సింపుల్ గా చిన్న తప్పు చేశాను, క్షమించండి సార్. శుభం, తగిన ప్రాయశ్చిత్తం జరిగింది. అపారావు, నీ ఉద్యోగం ఊడిపోయింది, నువ్వు వెళ్ళొచ్చు. గెట్ అవుట్ ఐ సై. వస్తా. మిస్ కంప్యూటర్, నాన్నగారి తొందరపాటుకి నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఇలాంటి పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకుంటాను. మీరు వెళ్ళిపోవద్దు ప్లీజ్. సారీ సార్, నాన్నగారు నన్ను చెంపదెబ్బ కొట్టినా నేను బాధపడి ఉండేదాన్ని కాదు. కానీ ఆయన నా నిజాయితీని శంకించారు. ఇనఫ్, దాట్స్ ఎనఫ్ ఫర్ మై సర్వీసెస్. నేను వస్తాను. హలో మై డియర్ చిట్టి కన్నా, వచ్చావా? ఓడిపోయానన్న సిగ్గుతో దుప్పటి ముసుగు తన్ని పడుకున్నావేమోనని నీ మనశ్శాంతి కోసమే ఇంత పెద్ద పార్టీ అరేంజ్ చేశాను. బాగుందా? దుప్పటి ముసుగు దాన్ని పడుకోవడానికి నేను నీలాంటి ముసలాన్ని కాదు, సొగసరి ఉన్న సోగ్గాణ్ణి, మగసరున్న మొనగాణ్ణి.